జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బిఎస్ లతా, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అన్నదాత సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,520 మంజూరు చేశాం. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి 22,500 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశాం. గ్రీన్ ఛానల్లో ఈ నిధులు విడుదల చేస్తున్నాం. ఒక్క ఏడాదిలో 4,50,000 ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయబోతున్నాం. స్థానిక సంస్థలో విద్యా ఉద్యోగాలకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 15న రాష్ట్ర శాసనసభ ఆమోదించి సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీ ఉన్న 59 ఉపకులాలకు 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1 కు 15%, గ్రూప్ 2 కు 18%, గ్రూప్ 3 కి 26%, గ్రూప్ 3 కి 3%, 26 కులాలను చేర్చారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, కాంగ్రెస్, ట్రాన్స్ మా మస్కబారిని ఈ పథకాన్ని పూర్ణ వైభవాన్ని తెచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని 5 నుంచి 10 లక్షలకు పెంచారు. 27 ఎకరాల విస్తరణలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల విద్యా కళాశాల నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. ప్రజాప్రభుత్వం బాధ్యత స్వీకరించిన 48 గంటల పట్టిన మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. ఈ పథకం కింద ఆడబిడ్డలకు 6,790 కోట్ల ఆదా అయింది. ఇటీవల 200 కోట్ల జీరో టికెట్ల మైదానం దాటడం మా విజయాలను మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తం 46,689 కోట్ల రూపాయలు సమకూర్చింది. యువతను రక్షించుకుంటూ తెలంగాణ భవిత యువత ఉద్యోగ ఉపాధిని పెద్దపీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మనుషులమే టీజీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాం.